ఏంది చుట్టూ? హాయ్ గాయ్స్. ఉండవండి. గాడి తీసుకోలే. నేనైతే ఏమంటున్నా వెల్కమింగ్ ఇంట్లో పోయి ఇద్దాం మళ్ళీ మంచిగా లేదు. న్యాచురల్ ఉండాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది డూర్ డైరీస్. హలో పీపుల్, ఐమ్ ఆకాంక్ష. ఐమ్ ప్రణీని. సో ఇది వచ్చేసి మా సెకండ్ వ్లాగ్ అన్నమాట. మేము స్వాన్సీలో సిటీ సెంటర్కి వెళ్తున్నాము. సో థాట్ ఆఫ్ డూయింగ్ అ వ్లాగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ది సిటీ మీకు చూపిద్దామని చెప్పేసి. సో ఇది కూడా మా ఫస్ట్ టైం వెళ్ళడం అన్నమాట. సో మీతో పాటు మేము కూడా ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా చూసుకుందాం అన్నట్టు ఈ వ్లాగ్ చేస్తున్నాము. యాక్చువల్ గా మాకు కూడా అడ్రస్ ఎక్కడనో ఏంటో ఏం తెలియదు. సో మ్యాప్స్ పెట్టుకున్నాం. గూగుల్లో సర్చ్ చేస్తాం, గూగుల్ మ్యాప్స్ లో సిటీ సెంటర్. 21 minutes guys. ఇప్పుడు ఇక్కడ ఏందంటే మనకి పెద్దగా బస్సులు ఆటోలు ఉండవన్నమాట. మొత్తం మన నడకనే. సో ఇక్కడ ఈ రోజు టెంపరేచర్ సమ్ 13 degrees ఏమో ఉంది. అయినా ఎండ ఉంది, బట్ చలి పెడుతుంది. ఇది మాకు అలవాటే. వచ్చే వారం అయింది కానీ అలవాటు అంటున్నా కానీ అలవాటు అయిపోయింది. ఇక్కడ సన్ ఉంటే అక్కడ వర్షం పడుతుంది అనమాట. సో ఇట్లా జుట్టు ఎగురుతుంటది మధ్యలో. ప్లీజ్ డోంట్ మైండ్, ఓకే? సో వెళ్దాం, కమాన్. ఇది ఒక పెద్ద ఊరు అనమాట. నిజం చెప్తున్నా, అసలు నాకు అంటే ఆబ్వియస్లీ రోడ్ ఇల్లు చూసి పెద్ద ఫారెన్ వచ్చిన అబ్రాడ్ వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఇది ఏడొచ్చి పడ్డామా అని కార్డిఫ్ మాకు మేము ఇష్టం కోరి తెచ్చుకున్నాం అనమాట. ఈ స్వాన్సీ చెప్పిరా ఏడొచ్చి పడ్డామో ఏమో చెప్తుంది. మీరే నమ్మరు, ఊరు ఒక్కోళ్ళు ఉండరు. మీకు ఇట్లా బ్యాక్ కెమెరా వస్తలేని ఇక్కడ ఒక్కోళ్ళు కనిపించరు. లక్కీస్ రెస్టారెంట్ అన్నట్టు లక్కీ హౌస్ అన్నమాట. అది చూడంగానే నాకు లక్కీ రెస్టారెంట్ గుర్తొచ్చింది. మన హైదరాబాద్ బిర్యానీ. చార్టెడ్ అకౌంటెంట్స్, ఇందులో జాబ్ రావాలి గైస్. సెట్ రావాలంటే ఫస్ట్ చదువుకోవాలి. మన టెస్కో ఎక్స్ప్రెస్, మన అంటే మనది కాదు కానీ తెలిసిన స్టోర్ కదా. ఏటీఎం బాయ్ పొద్దున్న నుంచి వెతికితే ఇప్పుడు కనిపించింది. అయినా మీకు ఒకటి చూపించాలి. స్వాన్సీ సెంట్రల్ పోలీస్ స్టేషన్ చూడాలి. వీడియో తీయొచ్చా? మా కార్డు పని చేస్తుందో లేదో. ఏమైనా అయితే కార్డ్ కి ఫైనల్లీ నా అట్లా చేసి మేము ఏదో యాక్టివేట్ చేసుకున్నాము. మెసేజ్ అయితే వచ్చింది, ఒకసారి ట్రై చేయాలి. క్యాష్ విత్డ్రాల్ చేయాలి. సరే ఇది అయిపోయినాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం. జస్ట్ మిస్ ప్రణీని ఆమె కార్డు పెట్టి పిన్ కొట్టి చూస్తుండే అనమాట. ఎవరో వెనకాల వచ్చేస్తే ఇక తెలుసు కదా మన భయం మనకి ఎట్లుంటుందో. నేను ఏదో రాంగ్ పిన్ అని కొట్టు అంటే హుషారా ఆమె చెక్ బ్యాలెన్స్ అని కొట్టి చూసుకొని వచ్చేసేసింది. వి నీడ్ టు బి స్మార్ట్ గైస్. క్రాసింగ్ ఇక్కడ ఎంత బాగుంటది అంటే, ఇక్కడ మనలాగా కాకుండా ఇక్కడ ఇట్లా వత్తాలి. వస్తుంటే ఇక్కడ సిగ్నల్ మనది. ఇక్కడ వాకింగ్ అని ఒకటి కనిపిస్తుందా మీకు? వాకింగ్ అనేది గ్రీన్ ఉంటేనే మనం వెళ్ళాలన్నమాట. ఇక గ్రీన్ అయింది, మనం ఎప్పుడు క్రాస్ చేయాలి. అందుకే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ పోతున్నారు. నాకు ఇక్కడ ఇదే నచ్చుతుంది, ఆర్గనైజ్డ్ ఉంటది ఇక్కడ అంతా. అందరిలో పడి అంబ్రెల్లా మర్చిపోయినాం. ఇటు వర్షం అర్థమే కాదు అసలు. పడుతుంది, ఆగిపోతుంది, అసలు ప్రిడిక్ట్ చేయలేం ఇక్కడ వెదర్ బేసిక్ గా. సిటీ సెంటర్ బహుత్ హై. యాక్చువల్ ఫీలింగ్ వస్తుంది అబ్బా, యూకే వచ్చినామని. ఇక్కడ బస్సులు బాగున్నాయి కదా ఇక్కడ. ఏం చలియో ఏమో కానీ చేతులు అక్కడ వస్తున్నాయి. మీకు అసలు ఐడియా లేదా? ఆడ ఏంది అట్లా చేసి ఈడు కూడా అంతేనా పోరల్? అది బాగుంది. చిన్న గోల్కొండ ఫోర్ట్ లాగా అనిపిస్తుంది. ఎస్ గైస్, గోల్కొండ ఫోర్ట్ ఇన్ యూకే. ఎంట్రీ ఆఫ్ సిటీ సెంటర్. కానీ సిటీ సెంటర్ లాగా లేదులే. వీళ్ళేంటో మనకు చూస్తారు. అయితే ఇగో ఇది సిటీ సెంటర్ అన్నమాట. అవును బాగుంది. ముందు కార్డిఫే బాగుంటది. నేను టీమ్ కార్డిఫ్. వావ్, రోడ్ మీద అట్లా కూడా ఇస్తాం. చూడు వెనకాల వర్షం పడ్డది, ఇగో ముంగట సన్. చాలా వింత వింతగా ఉంది మొత్తం. మాకు అంబియన్స్ అయితే ప్రతి ఒక్క కెఫేది వేరే లెవెల్.
మొత్తం ప్యారిస్ ఇంక ఇటలీ ఫీలింగ్ వస్తుంది. ఇండియన్స్ అనుకుంటారు. ఇగోండి మొత్తం అంబియన్స్ వేరే వేరే లెవెల్ అసలు బాగుంది. ఈడు ఎన్నిసార్లు తిరుగుతాడు సైకిల్ పట్టుకొని. నాండోస్ నందూస్ లాగా ఉంది అది. ఇది అంతా నాకు తెలిసి ఇది మొత్తం కెఫేస్ టైప్ స్ట్రీట్ అన్నమాట. ఇక్కడ అంతా ఫుడ్ సలూన్ అవే ఉన్నాయి. సలూన్ అండ్ బార్ రెండు ఒకటే దగ్గరనా? అదేంది సలూన్ బారా? సారీ సారీ అండ్ నేను యాడ్ చేసిన అని అయిపోయింది. ఇది ఇంతేనా సిటీ సెంటర్? ఓ ఇంకా పోలేదా? అయ్యో సారీ, మై బ్యాడ్. ఇది సిటీ సెంటర్ కాదంట. ఇది జస్ట్ ఒక స్ట్రీట్ ఇట్లా కెఫేస్ తో నిండిపోయి ఉంది అన్నమాట. సిటీ సెంటర్ ఇంకా ముందు ఉంది. మ్యాప్ చూపి. ఇంకా మనకు 1 minute ఉంది. సో అదంతా నడవాలి, వెళ్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. మంచి స్పాట్ దొరికింది ఫొటోస్ కి. మా ప్రణయిని పోతుంది అక్కడ దిగుదామని. సో ఎవరెవరైతే ప్రణయినికి ఫాలో అవుతారో పోస్ట్ ఆన్ ది వే. అమ్మ ఫైనల్లీ ఏదో కూర్చునే జాగా దొరికింది. అయితేలే అప్పటి నుంచి ఎంతసేపు నడిచినాం మనం? 21 minutes. ఫైనల్లీ కొంచెం సేపు కూర్చున్నాం. వ్యూ బాగుంది ఇక్కడ. ఎండ సరాసరి దోకా చూపి మ్యాప్స్. అరైవ్ కాలే అనుకుంటా. భయ్యా మొత్తం దోకా అదే అంట సిటీ సెంటర్. సరాసర్ దోక అదే అంట సిటీ సెంటర్. అదేం తొక్కల సిటీ సెంటర్. కార్డిఫ్ సిటీ సెంటర్ ఎట్లుంటది తెలుసా? గాయస్ ఎంత పెద్ద ఫ్రాడ్ ఇది. ఇప్పుడు మేము వెతుకుతున్నాము సిటీ సెంటర్. లేదు ఇదే సిటీ సెంటర్. తొక్కల సిటీ సెంటర్ అసలు బాగాలేదు కూడా బాగాలేదు. అట్లా ఏం సిటీ సెంటర్ 10 కెఫేలు వేసి జర పువ్వులు పెట్టినారు. గాయస్ ఆకాంక్ష వెళ్ళి అక్కడ అడ్రస్ అడుగుతుంది సిటీ సెంటర్ ఎక్కడ అని చెప్పి తెలిసిన వాళ్ళకి. ఇదే అంటే సిటీ సెంటర్ బ్రో. అసలు ఎంత దూక బ్రో. ఇంకా సేమ్ యాజ్ యూజువల్ మాకు సిటీ సెంటర్ దొరకలేదు. ఐ మీన్ దొరికింది ఇదే అంట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ కార్డిఫ్ లో సిటీ సెంటర్ డిఫరెంట్ ఉండే. సో వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ కెఫేస్ లలో ఏమేమి కలుపుతారో తినొచ్చో లేదో బీఫ్ అవన్నీ అమ్మో. అందుకే ఇక్కడ ఏం తింటలేము. కోపం వస్తుంది నాకు. ఇంకా మేము వచ్చిన రస్తాల వాపస్ వెళ్తున్నాం. ఇది సమ్ కార్స్. మళ్ళీ మీకు వెల్కమింగ్ గా చెప్తాము. జస్ట్ వెల్కమ్ టు సిటీ సెంటర్. ఇదే సిటీ సెంటర్. నాకు తెలుసు మీరు ఏంది ఇది అనుకుంటారు. మేము కూడా అట్లనే ఉన్నాం. కానీ ఈ రోడ్ బాగుంది. ఇక్కడ ఈ కలర్స్ బాగున్నాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫుడ్ స్ట్రీట్ గైస్. యాక్చువల్లీ దీని పేరు సిటీ సెంటర్ ఉండొద్దు. ఫుడ్ స్ట్రీట్ లేదంటే కెఫే స్ట్రీట్ అట్లా పెడితే సూటబుల్ ఉంటది. సో గైస్ చాలా నిరాశ పడి మేము వెళ్ళిపోతున్నాం. దిస్ వాస్ సిటీ సెంటర్ అంటే ఏ యాంగిల్ లో మాకు కూడా తెలియదు. ఎనీ కమెంట్స్? నో. సో రస్తాలు ఏమైనా కనిపిస్తే విల్ డెఫినెట్లీ ట్రై టు షో యు ఆల్. మీరు నమ్మరు, చావి మీరు నమ్మరు. నా చేతిలో ఐ మీన్ మా చేతులు లిటరలీ ఐస్ క్యూబ్స్ పట్టుకుంటే ఎట్లుంటే అట్లున్నాయి. మొత్తం ఇట్లా ఫ్రీజింగ్. అట్లా అన్న నీకు కూడా వస్తలే పెయిన్ అవుతున్నాయి. గైస్ నాకు నా యాక్టివ్ చాలా గుర్తొస్తుంది గైస్. అవును బ్రో తెప్పించుకో కదా. షిప్ లో షిప్మెంట్ చేస్తారు. లేదు మంచిగా సక్సెస్ఫుల్ అయ్యింది కారు కొందాం. నన్ను ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఇంటికి పోవడానికి. ఎందుకంటే మా చెఫ్ ఈ రోజు ఎగ్ ఫ్రై చేసింది. లిటరలీ గైస్ క్రేజీ. ఇప్పటికీ నాకు మౌత్ వాటర్ అవుతుంది అంటే ఆలోచించాను. లిటరల్ క్రేజీ. నువ్వు నిజంగా పొగుడుతున్నావా చెప్తున్నావా? నాకు సీరియస్ గా చెప్తున్నాను గైస్. కావాలంటే మీకు ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను ఫుడ్. అట్లయితే అమేజింగ్ గైస్. మేము ఇప్పుడు సెయింట్స్ బెరీ అని చెప్పి ఒకటి స్టోర్ టైప్ ఉంటది అనమాట. సో మాకు బ్లాంకెట్ కోసం అన్ని ఇండియా నుండి తెచ్చుకోలేము కాబట్టి మాకు బ్లాంకెట్ కావాలి. ఒక డువెట్, ఒక హీటర్, ఇంకా 2 గిన్నెలు.
సో కొనాలి. అవి తీసుకోవడానికి వెళ్తున్నాం. సో 8 మినిట్స్ వాక్ ఉంది సెయిన్స్‌బరీ. ఓకే, కమ్ విత్ us. ఇప్పుడు 7 సంథింగ్ అయితుంది, ఇంకా చీకటి కాలేదు. ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. ఎంత వెళ్తుంటుంది ఇక్కడ ఎప్పుడైతుంది అంటే 8:30 9 కి చీకటి అవుతుంది. సీరియస్లీ గైస్, చలికి ఆకాంక్ష పరిస్థితి చూడండి. షీస్ లిటరల్లీ షివరింగ్ గైస్. గైస్, మేము సెయిన్స్‌బరీకి వచ్చేసినాం అనమాట. సో ఫస్ట్ మాకు ఇక్కడ తెలియదు వీడియో రికార్డింగ్ ఉందో లేదో, కనుక్కొని చెప్తాం. సో గైస్, ఇది సెయిన్స్‌బరీ ఎంట్రీ అన్నమాట. సో ఇక్కడ ఎలా ఉంటే మేము తీస్తాము. లేదంటే మీకు తర్వాత షాప్ బయటకు వచ్చిన తర్వాతనే స్టోర్ బయటకు వచ్చిన తర్వాతనే మీకు ఉంటది. ఇగో ఇట్లా ఉంటుంది లోపల. వావ్. మ్యాగజైన్స్, బుక్స్, చిన్నపిల్లల టాయ్స్, చిన్న డిమార్ట్ గైస్. చిన్నది పెద్దది. నార్మల్ టు ఆయిలీ స్కిన్ నాదే ఇది. 12 పౌండ్సే కదా, తీసేసుకో. 12 పౌండ్సే. నువ్వు మన ఇండియన్ లో కొట్టించుడు 12 పౌండ్స్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. బట్ ఓకే, యూకేలో ఉన్నప్పుడు యూకే లాగా ఆలోచించాలి. కోల్గేట్ ఇక్కడ 1 pound 55 చిన్నది చిన్నది అంటే ఎగ్జాంపుల్ తీసుకో, ఒక 150 చేంజ్ ఏమైనా ఇద్దరైనా వేసుకో. మన దగ్గర ఇది 10 రూపాయలు 10 రూపీస్ కి దొరుకుతుంది. చేసుకుంటే వెల్కమ్ టు యూకే గైస్. సెయిన్స్‌బరీకి పెద్ద ఆశతో వచ్చినాం, కానీ ఇక్కడ అన్ని 10 పౌండ్స్, 11 పౌండ్స్, 5 పౌండ్స్. సో మాకు పెద్దగా యూస్ఫుల్ థింగ్స్. అంటే ఇప్పుడు 1 వీక్ లో మాకు కొరియర్ వస్తుంది. యాక్చువల్లీ మేము ప్లేట్స్, రైస్ కుక్కర్ అవి కొందాం అనుకున్నాము, కానీ 1 వీక్ లో ప్లేట్స్ వస్తున్నాయి. ఆ పైసలు వేస్ట్ అనిపించి గమ్మున వెళ్ళిపోదాం అని ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. సో గైస్, ఇంకా మేము సెయిన్స్‌బరీస్ లో పెద్దగా మాకు పని ఏం కాలేదు. సో మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. వర్షం పడుతుంది అండ్ ఆల్రెడీ 7:33 అవుతుంది. మళ్ళీ 8, 9 అయితే కొంచెం చీకటి అయిపోతుంది. బెటర్ టు గో. 21 minutes వాక్ చేయాలి. చాలా పెద్దగా పడుతుంది వర్షము. సో ఫోన్ లోపల పెట్టాలి. సో మేము రికార్డింగ్ మేము చేయలేము. మా స్ట్రీట్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ We'll let you know. hopefully వర్షం తక్కువ అయితే విల్ కమ్ బ్యాక్. బాయ్. బాయ్. సో గైస్, ఆఫ్టర్ లాంగ్ వాక్ మేము ఇంటికి అయితే వచ్చేసినాము. కొంచెం టైర్డ్ డే ఉండే ఈరోజు. ఇట్స్ లిటరలీ 21 minutes లాంగ్ వాక్. ఇప్పుడు టైం వచ్చేసి ఒక 8:30 అవుతుంది. ఫుల్ టైర్డ్ ఏమో వెళ్ళినాం మేము బయటికి. సోది సిటీ సెంటర్ తిరిగి వచ్చేదాకా ఈ టైం అయింది. ఎగ్జాక్ట్లీ యూజ్ ఏం లేకుండే పైన, బట్ ఓకే, సిటీకి ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్దాం అనుకున్నా. కనీసం ఎక్స్ప్లోర్ అనే చేసినాం, తెలుసుకున్నాము. సో హోప్ యూ లైక్ దర్ వ్లాగ్. దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా మంచి వీడియోస్ తోని ముందు రావడానికి ట్రై చేస్తాము. సో ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్ గైస్. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.